నా పేరు కె హరినాథరాజు. కేహెచ్ఆర్ హిందీ మోటివేషన్ ఛానల్కు స్వాగతం. నేను ప్రతిరోజు ఒక కబీర్ చెప్పినటువంటి ఒక దోహాన్ని తీసుకొని దాన్ని తెలుగులో అన్వయిస్తూ ప్రస్తుత ఈ భౌతిక సమాజానికి విద్యార్థులకు అవసరమైన నీతిని బోధిస్తూ చేసే ప్రయత్నాన్ని చేస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. అందరూ సబ్స్క్రైబ్ చేస్తే నాకు మంచి ఎంకరేజ్గా ఉంటుంది. ఉపాధ్యాయులందరూ మీ పిల్లలకు చెప్పే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం తీసుకున్న దోహ ఏంటంటే, జబ్ మైతా తబ్ తూ నతా తూ జో మిలా మై నాయ్ ప్రేమ గలి అతి సంకారి తబ్ మై తూ నా మయా. ఇక్కడ ఈ దోహ యొక్క మీనింగ్ ఏంటంటే, ఎప్పటి వరకు మనిషిలో నేను అనే స్వార్థ భావన, అహం భావన, అంతా నాదే అనే భావన ఉంటుందో అప్పటి వరకు ఆ వ్యక్తికి ప్రేమ భక్తి అనేది రాదు. ఎప్పుడైతే ప్రేమ భక్తి అనేది వస్తుందో అప్పుడు ఆ స్వార్థ భావన వెళ్ళిపోతుంది. ఒక వరలో రెండు కత్తులు ఎలా అయితే ఇమ్మడవో ఒకేసారి ఒక వ్యక్తిలో స్వార్థము మరియు భక్తి అనేవి రెండు ఉండవు. స్వార్థము భక్తి అనేది పోవాలి అంటే భక్తి అనేది రావాలి వాడికి. అంటే భక్తి ప్రేమ అంటే ఏంటంటే, ఇక్కడ పొరుగు వారిని ప్రేమించడము, అందరూ మనవారు అనుకోవడము, అందరికీ తన చేతనైన సాయం చేయడము, ఈ భావాలు ఎప్పుడైతే కలుగుతాయో అప్పుడు వాడిలో స్వార్థం అనేది పోతుంది. స్వార్థం అనేది పోయినప్పుడు మాత్రమే వాడికి ఈ భావాలు వస్తూ ఉంటాయి. మనం ఒకటి చూడండి, పగలు తర్వాత రాత్రి, పగలు ఉంటే రాత్రి ఉండదు, రాత్రి తర్వాత పగలు. ఏ విధంగా పగలు రాత్రి అనేది ఉండవో అదేవిధంగా మనిషి కొన్ని సుఖాలు కావాలనుకుంటే కొన్ని సుఖాలు కావాలనుకుంటే ఒక పెద్ద సుఖం కావాలనుకుంటే చిన్న సుఖం వదులుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, మనకు ఏదైనా ఒక గొప్ప అద్భుతమైన శక్తి కావాలనుకుంటే కొన్ని చిన్న శక్తులు, చిన్న మనకు సుఖాన్ని ఇచ్చే వస్తువులు వదులుకోవాలి. పూర్వము నా రాక్షసుడు ఉండేవారని చెప్తూ ఉంటారు. రావణాసురుడు, మహిషాసురుడు ఉండేవారు. వారు అతి శక్తుల కోసం కొన్ని సంవత్సరాల పాటు ఆ మహావిష్ణువును శరీరానికి జడలు కట్టి చెదలు పట్టే విధంగా వాళ్ళు ఘోరాతి ఘోరమైన తపస్సు చేశారు. ఆ తపస్సు చేసిన తర్వాత మాత్రమే వారు ఆ సుఖాన్ని పొందగలిగారు, ఆ అద్భుతమైన శక్తులను పొందగలిగారు. అంటే ఇక్కడ మనిషి అనేవాడు ఎవరైనా ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక ఉన్నత స్థానానికి చేరాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా, ఉదాహరణకు ఒక గొప్ప బిజినెస్ పెట్టాలనుకున్నారు. పెడితే ఆటోమేటిక్గా వ్యాపారం జరిగిపోతుందా? పెట్టుబడి పెట్టాలి, దానికి కావాల్సిన సరుకులు తేవాలి, దాని మార్కెటింగ్ కావాలి, దాంట్లో లోపాలు తెలుసుకోవాలి, దాని మీద మంచి పరిశోధన చేయాలి. చేయడానికి కొంత సమయం పడుతుంది. ఆ వ్యాపారంలో అభివృద్ధి చెందినంత వరకు మనిషి తన సుఖాన్ని వదులుకొని తిండి ఆహారాలను మానివేసి తన సాయశక్తులను ఒడ్డి ప్రయత్నించినప్పుడు మాత్రమే ఆ వ్యాపారంలో సక్సెస్ కాగలడు. ఒక విద్యార్థి ఒక గొప్ప ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకున్నాడు. ఆ ప్రభుత్వ ఉద్యోగం కొరకు ఆ విద్యార్థి ఏం చేయాలి? అహర్నిశలు కష్టపడాలి. ఉదయం రాత్రి తేడా లేకుండా తిండి నిద్ర మాని ఎప్పుడైతే కొంతకాలం పాటు వాడు ప్రయత్నిస్తాడో అప్పుడే వాడికి ఆ అద్భుతమైన ఆ పరీక్ష వాడి వశమవుతుంది. వాడు ఒక మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతాడు. మనకి కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలి, ఇది తప్పదు, తథ్యము. ఎవరైతే కొన్ని చిన్న సుఖాలను వదులుకొని కష్టపడతారో వారే జీవితంలో పైకి వస్తారు. అంతేగాని మా నాన్న కోటి రూపాయలు ఆస్తి ఇచ్చారు, తింటా కూర్చుంటే ఏమీ సాధించలేరు. ఆ కోటి రూపాయలు కాస్త లక్షలు అవుతాయి, లక్షలు కాస్త రూపాయలు అవుతాయి. తర్వాత సుఖపడి శరీరం కష్టపడలేడు, చివరికి అప్పులు చేసుకుని తినే పరిస్థితి వస్తుంది. అంటే మనిషి అనేవాడు
కష్టపడితేనే ప్రయోజకుడు అవుతాడు. కొన్ని చిన్న సుఖాలు వదులుకుంటేనే పెద్ద సుఖం పెద్దది మనకి వశం అవుతుంది. మనిషి ఎప్పుడైతే కష్టపడతాడో అప్పుడే వాడు సమాజంలో గుర్తింపు వస్తుంది. ఒక రాజకీయ పార్టీ ఉంటుంది. ఆ రాజకీయ పార్టీ పెట్టినంత మాత్రాన వారికి ప్రజల్లో గుర్తింపు రాదు. కొన్ని మంచి పనులు చేస్తూ, ప్రజలకు అవసరమైన పనులు చేస్తూ, వాళ్ళు ఆ పార్టీ నాయకులు ఎవరైతే ప్రజల్లో తిరుగుతూ కష్టపడుతూ ఉంటారో అప్పుడే వారికి మంచి గుర్తింపు వస్తుంది. వారు దాంట్లో గొప్ప స్థానాన్ని, గొప్ప స్థాయికి చేరగలుగుతుంది. ఇక్కడ అర్థం ఏంటంటే కొన్ని అద్భుతమైన గొప్ప స్థానం పొందాలి అన్నట్లయితే, గొప్ప స్థానం పొందాలన్నట్లయితే మనము కొన్ని చిన్న సుఖాలు కొన్ని వదులుకోవాలి. ఆర్నెస్లు ఎవరైతే కష్టపడతారో అప్పుడే వారు అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. థ్యాంక్ యూ. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బెల్ బటన్ నొక్కండి. అందరికీ విషయాలు తెలియపరచండి. థ్యాంక్ యూ.